హాయ్, అందరికీ నమస్తే. మై నేమ్ ఈజ్ కేకేఆర్, బయాలజీ ఫ్యాకల్టీ. ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం గవర్నమెంట్ టీచర్స్ అయినా ప్రైవేట్ టీచర్స్ అయినా టెట్ క్వాలిఫై కావాలని చెప్పిందనమాట. దాని ప్రకారం ఏపీ గవర్నమెంటు 2025 టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇందులో ముఖ్యంగా కొన్ని చేంజెస్ అయితే చేశారండి. చేంజెస్ పేపర్ 1A, పేపర్ 2Aలో. పేపర్ 1A గమనించినట్లయితే 5 పార్ట్స్ ఉన్నాయి. 5 పార్ట్, ఈచ్ పార్ట్ అనేది 30 క్వశ్చన్లు 30 మార్కులకు ఉంటుంది. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అనమాట. చేంజెస్ ఏంటో చూడండి. చేంజెస్ ఏంటంటే పార్ట్ 1లో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి 30 క్వశ్చన్లు 30 మార్కులు, చేంజ్ ఏం లేదు. పార్ట్ 2లో లాంగ్వేజెస్, ఇదే ముఖ్యం. తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్ అండ్ ఒడియా ఆప్షనల్ 30 క్వశ్చన్లు 30 మార్క్స్. అయితే ఇంతకు ముందు పార్ట్ 2లో ఆప్షనల్గా మనకు ఇంగ్లీష్ కూడా ఉండేదండి. అయితే దాన్ని తీసేశారు, ఇంగ్లీష్ తీసేసి ఓన్లీ ఈ లాంగ్వేజెస్ పెట్టారు. మరి పార్ట్ 3 లాంగ్వేజ్ 2 కంపల్సరీ ఇంగ్లీష్, ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉంది, దీంట్లో ఎటువంటి చేంజెస్ లేదు. అయితే ఇంతకుముందు పార్ట్ 2లో ఇంగ్లీష్ ఉండేది, పార్ట్ 3లో కూడా ఇంగ్లీష్ ఉండేది. ఇప్పుడు పార్ట్ 2లో ఇంగ్లీష్ తీసేసి పార్ట్ 3లో మాత్రమే పెట్టారు. ఇంకా పార్ట్ 3 ఇంగ్లీష్ యాజ్ ఇట్ ఈస్ 30 క్వశ్చన్లు 30 మార్కులు. పార్ట్ 4 మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్లు 30 మార్కులు. పార్ట్ 5 ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 క్వశ్చన్లు 30 మార్కులు అనమాట. మరి పేపర్ 2Aకి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేశారు. ఇక్కడ మనకు చూసినట్లయితే ఏమేంటి ముఖ్యంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్టుల వాళ్ళకి మార్పులు చేశారు. ఈ 2Aలో గమనించండి, ఇక్కడ 4 పార్ట్లు ఉన్నాయి. పార్ట్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 క్వశ్చన్లు 30 మార్కులు, ఎటువంటి చేంజ్ లేదు. పార్ట్ 2లో లాంగ్వేజెస్, ఇది ఆప్షనల్, తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒరియా, సాంస్క్రిట్, ఇవి కూడా 30 క్వశ్చన్లు 30 మార్కులు, ఎటువంటి చేంజ్ లేదు. పార్ట్ 3లో కంపల్సరీ లాంగ్వేజ్ ఇంగ్లీష్, లాంగ్వేజ్ 2 30 క్వశ్చన్లు 30 మార్కులకు, నో చేంజ్. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకు పార్ట్ 4లో 60 క్వశ్చన్లు 60 మార్కులు ఉన్నాయి. ఇంతకుముందు మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్లు 30 మార్కులు ఇచ్చేవాళ్ళు. బయాలజీ, ఫిజిక్స్ రెండు కలిపి 30 క్వశ్చన్లు 30 మార్కులు ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా మ్యాథమెటిక్స్కు, ఫిజికల్ సైన్స్కు, బయాలజికల్ సైన్స్ ఈక్వల్గా మార్క్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు. మ్యాథమెటిక్స్కు కంటెంటు, పెడగాగి అంటే మెథడాలజీ రెండు కలిపి 20 మార్కులు, ఫిజికల్ సైన్స్ కంటెంటు మరి మెథడాలజీ 20 మార్కులు, అదేవిధంగా బయాలజికల్ సైన్స్ కంటెంటు, మెథడాలజీ 20 మార్కులు, అంటే 20 + 20 + 20 మొత్తం 60 మార్కులు అనేది పార్ట్ 4లో చేశారు. మరి సోషల్ స్టడీస్ వాళ్ళకి ఎటువంటి చేంజెస్ లేదు. కంటెంట్ 48, మెథడాలజీ 12 మార్క్స్. లాంగ్వేజెస్ వాళ్ళు కూడా 48, కంటెంట్ ప్లస్ 12 మార్క్స్ మెథడాలజీ, టోటల్ 150 మార్క్స్. క్వాలిఫైయింగ్ మార్క్స్ ముఖ్యంగా గమనించినట్లయితే మరి టెట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీ వాళ్ళకి కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ 60% పాస్ పర్సంటేజ్ అనేది ఉండాలి. 60% అంటే 150 మార్క్స్కి 90 మార్క్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. మరి బీసీ వాళ్ళకి కనుక గమనించినట్లయితే 50% మార్క్స్ అనేది ఉండాలి. 50% మార్క్స్ అనేది అంటే 150కి 75 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ పాస్ మార్క్స్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 40% లేదా అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ ఉండాలి. అంటే 150కి 60 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు ఉన్నట్లయితే క్వాలిఫైగా పరిగణిస్తారు. సో ఇది ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టెట్. ఇంకా ఏమైనా చేంజెస్ లేదా అప్డేట్స్ అనేది వచ్చినట్లయితే మన ఛానల్లో అప్డేట్ చేస్తాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా సమ్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, కంటెంటు, రకరకాల ఎంసీక్యూస్ అన్నీ కూడా అప్డేట్ చేస్తాం. సో అందుకని డైలీ అప్డేట్స్ కోసం subscribe our channel. Thank you.